బిగ్ బాస్ సీజన్ 8 లో అసలు మనం చూడగలమా అని అందరూ కూడా అనుకున్న ఒక సన్నివేశం అయితే ఇవాళ ఫైనల్ గా చూసేసాం హౌస్ లో. ఇక అది ఏంటి అంటే పృథ్వీ హెయిర్ కట్ చేసుకోవడం. పృథ్వీ ఈ సీజన్ లో ఆవేశం స్టార్ పృథ్వీగా బాగా ఫేమస్ అయిన వ్యక్తి. అయితే పృథ్వీకి బిగ్ బాస్ చాలా సార్లు చాలా ఆఫర్స్ ఇచ్చారు. ఇక నాగార్జున గారు అయితే ప్రత్యేకంగా స్టేజ్ మీదే ఒక 5 వారాల దాకా నిన్ను సేవ్ చేస్తానంటూ కూడా కమిట్మెంట్ కూడా ఇచ్చారు. తన యొక్క తల నీలాల్ని సమర్పిస్తే కానీ వేటికి కూడా చలించకుండా ఐ లవ్ మై హెయిర్ అంటూ ఎక్కడా డబ్బుకి ఆశపడకుండా సేఫ్ గేమ్ ఆడకుండా డైరెక్ట్ గా సేవ్ చేస్తానని ఆశ పెట్టినా నా జుట్టు కంటే నాకు ఏది ముఖ్యం కాదు అంటూ పృథ్వీ అయితే నో చెప్పేశాడు. మరి అటువంటి పృథ్వీ అయితే ఇవాళ తన హెయిర్ ని కట్ చేశాడు. అయితే ఈసారి బిగ్ బాస్ కానీ లేకపోతే వేరే వేరే టాస్క్లు కానీ ఏమీ ఇవ్వలేదు. ఇక డబ్బులు కూడా ఎవరు ఆఫర్ చేయలేదు, కానీ హెయిర్ ని మాత్రం కట్ చేశాడు. ఇక అది ఎవరి కోసం చేశాడు, ఎందుకు చేశాడు, ఎవరు చెప్తే చేశాడంటే పృథ్వీ వాళ్ళ మదర్ పృథ్వీని కొంచెమైనా హెయిర్ కట్ చేసుకోరా నా కోసమైనా అని అడగ్గా వెంటనే పృథ్వీ అమ్మ మాటల్ని గౌరవిస్తూ అమ్మకి మాటిచ్చి బిగ్ బాస్ ని ఒక కత్తెర పంపించమని రిక్వెస్ట్ చేస్తారు. ఇక అలా పృథ్వీ అడిగాడో లేదో ఇక వెంటనే ఎప్పుడెప్పుడు అని కాచుకొని ఉన్న బిగ్ బాస్ స్టోర్ రూమ్ లో ఆ కత్తెరని పెట్టించేశాడు. ఇక ఆ కత్తెరని మెగా చీఫ్ ప్రేరణ తీసుకొచ్చి పృథ్వీకి ఇస్తుంది. ఇక పృథ్వీ వెంటనే హెయిర్ కట్ చేసుకోవడానికి వెళ్తుండగా ఇక్కడ కాదురా లోపల వాష్రూమ్ మీడియాలోకి వెళ్లి చేసుకో, నిఖిల్ నువ్వు హెల్ప్ చేయంటూ హెయిర్ కట్ చేయడంలో అని వాళ్ళ అమ్మగారు అయితే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఏమైంది, హెయిర్ అయితే కట్ అయింది, కానీ బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేసింది మాత్రం అయితే జరగలేదు. హెయిర్ కట్ చేయించుకోకుండా బియర్డ్ హెయిర్ అయితే కట్ చేస్తాడు పృథ్వీ. అది కూడా పృథ్వీ స్థాయిలో కాదు, ఏదో జస్ట్ లైట్ గా అలా కట్ చేసామా లేదా అన్నట్టుగా చేస్తాడు. అలా మొత్తంగా కట్ చేయించుకొని బయటకు వచ్చిన తర్వాత ఒక కొత్త వ్యక్తిని చూసినట్టు అనిపిస్తుందా అంటూ కామెడీ చేస్తాడు పృథ్వీ హౌస్ మేట్స్ తో. అలా ఫైనల్ గా తన తల్లి కోరిక మేరకు కొంచెం కట్ చేస్తాడు పృథ్వీ. ఇలా పృథ్వీ బిగ్ బాస్ అండ్ నాగార్జున అన్ని ఆఫర్స్ ఇచ్చినప్పుడు కట్ చేయించుకోలేదు, బట్ తన మదర్ కోసం అయితే కట్ చేయించుకున్నాడు. అప్పుడు కట్ చేసి ఉంటే చాలా బెనిఫిట్స్ వచ్చాయి కదా అని నిఖిల్ అనగా అమ్మ కోసమే కట్ చేశా నేను, ఐ డోంట్ వాంట్ ఎనీ బెనిఫిట్స్ అంటూ చెప్తాడు. ఇక పృథ్వీ ఇలా చేయడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.